హారం దొరికేసింది అనగానే వెళ్ళి పెట్టిన చోట ఉందో లేదో చూసుకున్నారు. ఆఖరికి ఇలా ఇలా అడ్డంగా దొరికిపోయారు. డాడీ చూసారా వీళ్ళెంతకి తెగించారో? ఏ పాపం తెలియని నిత్య మీద ఎంత పెద్ద అభాండం వేశారో. కోటి, ఇంటల్లుడు కాబట్టి బతికిపోయావు. లేకపోతే ఈ చెంప ఆ చెంప వాయించి నడివీధిలోకి విసిరి పారేసేవాణ్ణి. అయినా నీకు బుద్ధుందా? ఇలాంటి పని ఎందుకు చేశావు? వీళ్లతో మాటలెందుకు డాడీ? పోలీసులకు ఫోన్ చేయండి. వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళే మరోసారి ఇలాంటి పని చేయకుండా బుద్ధి చెప్పి పంపిస్తారు. బామర్ది, నేను బలి పశువుని మాత్రమే, కానీ దీని కర్త కర్మ క్రియ అయిన అసలు సూత్రధారులు వేరే ఉన్నారు. ఈ ఇంట్లో అలాంటి దుర్బుద్ధి ఇంకెవరికుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బావా. నువ్వు వేలెత్తి చూపించకపోయినా ఎవరి పని చేసుంటారో నేను ఊహించగలను. ఏంటి కాంచన ఇదంతా ఎందుకు చేసినట్టు? నిత్య మీద అంత పెద్ద నేరం ఎందుకు మోపినట్టు? చిచి, మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తోంది. అక్క, నువ్వే నిత్యని కావాలని నీ గదికి పంపించావు. కింద పడిన హారం తను తీసుకుని నీ దగ్గరికి వస్తుందని నీకు ముందే తెలుసు. పక్కా ప్లాన్ ప్రకారమే నిత్యని ఈ దొంగతనంలో ఇరికిద్దామని నువ్వు అనుకున్నావు. ఆ అమాయకురాలి మీద ఇంత పెద్ద నేరం మోపావు. ఇప్పుడు చెప్పు, దొంగ ఎవరు? పొట్టకూటి కోసం దొంగతనాలు చేసేవాళ్ళైనా కొంతలో కొంత నయం, కానీ నీలాంటి వాళ్ళు సొంత కుటుంబానికి సమాజానికి కూడా చేటు. నువ్వు చేసిన పనికి పోలీసులను పిలిపించమంటావా? చెన్నయ్య గారు, ఒక్క నిమిషం నేను మాట్లాడవచ్చా? చూడండి బాబు, మీ కుటుంబం ఎప్పుడూ చల్లగా ఉండాలని కోరుకునే మనిషిని. మీరందరూ కలకాలం వర్ధిల్లాలని కోరుకునే మనిషిని. మీ ఇంట్లో ఎవరికేమైనా నేను తట్టుకోలేను. నా కూతురు తప్పు చేయలేదని రుజువైంది, అది చాలు నాకు. ఇక ఈ విషయం వదిలేయండి అయ్యా. చూడు, మీరు ఇంత చేసినా మీ మంచే కోరుకుంటున్నాడు ఈ పెద్ద మనిషి. ఇలాంటి వాళ్ళకా నువ్వు ద్రోహం చేయాలనుకున్నావు? ఇలాంటి వాళ్ళనా నువ్వు అన్యాయం చేయాలనుకున్నావు? వాళ్ళు క్షమించినా నేను మాత్రం క్షమించను. ఇప్పుడే పోలీసుల్ని రప్పిస్తాను.
తారక్ సార్, తారక్ సార్, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు కుటుంబం పరువు వీధిలోకి లాగడం ఎందుకు? తప్పు చేసిన వాళ్లే తెలుసుకుంటారు. ఏదో ఒక రోజు వాళ్లే కళ్ళు తెరుస్తారు. ఏదో రోజు కళ్ళు తెరుస్తారని మీరు ఎదురు చూడగలరేమో కానీ నేను మాత్రం ఎదురు చూడలేను. అక్క, నువ్వు చేసిన పనికి వీళ్ళు చాలా క్షోభ అనుభవించారు. దాని నుంచి వాళ్ళకి ఉపశమనం కలగాలంటే నువ్వు క్షమాపణ చెప్పి తీరాలి. వీళ్ళని క్షమాపణ అడుగు. ఈ మాత్రం దానికి నా కూతురు వాళ్ళకి క్షమాపణ చెప్పాలా? ఈ మాత్రమా? కావాలని ప్లాన్ చేసి పార్టీని డిస్టర్బ్ చేయాలని అమాయకుల మీద దొంగతనం మోపడం ఈ మాత్రం ఎలా అవుతుంది? చేసిన దానికి క్షమాపణ చెప్పి తీరాలి. క్షమాపణ చెప్పకపోతే పోలీసులు వస్తారు, ఈ వీడియో చూస్తారు. ఈ ఇంటి నుంచి ఎవరిని తీసుకువెళ్లాలో వాళ్ళని తీసుకువెళ్లి కోర్టులో ఎలాంటి శిక్ష పడాలో అలాంటి శిక్ష వేస్తారు. ఇప్పుడు చెప్పండి, క్షమాపణ చెప్పడం మంచిదా లేకపోతే పోలీసుల్ని పిలిపించమంటారా? అక్క, ఎందుకైనా మంచిది ఒక్క క్షమాపణే కదా చెప్పే. అనవసరంగా వ్యవహారం పోలీసుల వరకు వెళ్ళడం ఎందుకు? భద్రయ్య గారు, నిత్య, నన్ను క్షమించండి.